అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరము జూలై 25వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే ఎన్నో పూజలు, వ్రతాలు చేసుకునే మాసము. ఈ మాసం అంటే ఆడవాళ్లకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఆడవాళ్లకు ఇష్టమైన వరలక్ష్మి వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకుంటుంటారు. అయితే వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకోవాలి? వరలక్ష్మి వ్రతం చేసుకునే పూజా విధానం ఏంటి? మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వేల రూపాయల ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం గనక చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవిని పూజించినట్లయితే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, అలాగే ఆదిలక్ష్మి. ఈ అష్టలక్ష్ములు ఆశీర్వాదంతో కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకునేవారు వారి యొక్క స్తోమతను బట్టి లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ, లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహం లేకపోయినా కలశాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి రూపంలో కలశాన్ని పూజించవచ్చు. వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కుంకాలు పెట్టి గులాబీ పూలతో అలంకరించి గాజుల మాలను వేయాలి. ఎరుపు రంగు గాజులు, అలాగే పచ్చరంగు గాజులు దారానికి చుట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయాలి. ఒక ఇత్తడి కలశం కానీ, వెండి కలశం కానీ, రాగి కలశం కానీ తీసుకొని పసుపు కుంకాలతో అలంకరించి రాగి చెంబులో నిండుగా బియ్యం పోసి మామిడాకులతో అలంకరించి కలశం పైన కొబ్బరికాయ ప్రతిష్ఠించాలి. కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఎర్రని వస్త్రాన్ని చుట్టాలి. ఈ కలశాన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావించాలి. పూజ ప్రారంభించటానికి ముందు పసుపు తోరాన్ని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి. పూజా గదిలో కలశాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారి ముందు ఆవునేతితో దీపాలను వెలిగించాలి. అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రత పూజా విధానాన్ని చదువుకుంటూ అమ్మవారిని పూజించాలి. పూజ మొత్తము పూర్తయిన తర్వాత వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. చివరగా లక్ష్మీదేవికి మంగళహారతి ఇచ్చి పసుపు తోరాన్ని కట్టుకొని అమ్మవారికి 5 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసము చాలా పవిత్రమైన మాసము. ఈ మాసంలో నెల రోజులు ఈ శ్రావణ మాసంలో నెల రోజుల్లో ఒక రోజైనా సరే ఒక చిన్న పుణ్యకార్యం చేసిన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. శ్రావణ మాసంలో వీలైనంత మటుకు ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళాలి. అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించాలి. లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించాలి. శ్రావణ మాసం నెల రోజులు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శ్రావణ మాసము వివాహాది శుభకార్యాలకు, గృహప్రవేశాలకు, నామకరణాలకు, అలాగే కొత్త పనులు ప్రారంభించటానికి చాలా ముఖ్యమైన మాసము. ఆగస్టు 23వ తేదీతో శ్రావణ మాసం ముగిసిపోతుంది. ఆగస్టు 24 నుంచి భాద్రపద మాసం మొదలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.